హాయ్ అండి. మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలండి. మరి ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ అయితే ఎలా ఉంటారు అంటే కనుక చూడండి, ఇక్కడ 2 శారీలు అయితే ఇచ్చారనమాట. వీళ్ళు బ్లౌజులు అయితే 2 చీరలోనూ బ్లౌజులు ఉన్నాయి, కుట్టాలి. లైనింగ్ అనేది వేయకుండా కుట్టమన్నారనమాట. సో లైనింగ్ వేయకపోతే క్లాత్ అనేది గుచ్చుకుంటుంది, కొన్ని పలసగా ఉంటాయి అని మనం చెప్పినా కూడా వినరనమాట. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఇంక వాళ్ళ ఇష్ట ప్రకారం అయితే కుట్టాలి కదా. సో ఇక్కడైతే 60 రూపాయలకి బ్లౌజ్ కుట్టండి, 100 రూపాయల బ్లౌజ్కి అయితే 60 రూపాయలు కుట్టండి, 70 రూపాయలకు కుట్టండి అని చెప్పేసి అంటూ ఉంటారండి. మరీ అంత దారుణంగా అడగడానికి కస్టమర్స్ కూడా కాస్త ఆలోచించాలి. మన హెమ్మింగ్లు వేయడానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, దారాలకి డబ్బులు ఇవ్వాలి, అన్నిటికీ డబ్బులు ఇవ్వాలి అని చెప్తే కూడా అర్థం చేసుకోరు. ఏం కాదులే, నాదేముంది, నార్మల్ జాకెటే కదా, 60 రూపాయలు కుట్టు. ఏంటండి ఈ రోజుల్లో 60 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి? ఎంతమందికని అలా చెప్పుకుంటూ ఉండాలి. సో కాస్త అర్థం చేసుకోండి. టైలర్స్కి కూడా కొంచెం వాల్యూ అనేది ఇవ్వండి. మరి 50కి 40కి 60కి అడగడానికి మనసు ఎలా ఒప్పుతుందని చెప్పండి? అంగడికి వెళ్తే కనీసం ఏ వస్తువు కూడా రావట్లం లేదు. ఈ రోజులను బట్టైనా బయట రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కనుక్కొని మీరనేది బ్లౌజులకి ఇంపార్టెన్స్ ఇచ్చి కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్తే బాగుంటుంది. సో మరి అంత అన్యాయంగా అయితే అడగండి. ఇక్కడ మళ్ళీ జిగ్జాగులు చేయాలి కదండి, పీకో చేసి ఫాల్స్ జిగ్జాగ్ కనుక చేస్తే దానికి కూడా బేరాలు ఆడుతూ ఉంటారండి. అలా ప్రతి దానికి బేరాలు ఆడుకుంటూ ఉంటే ఇంకేం వస్తుంది చెప్పండి? ఇక్కడ రెంట్ తీసుకొని వాళ్ళకి ఏం రెంట్ కట్టాలి, కరెంటు కట్టాలి, అన్నీ కట్టాలి. సో దానికి 1 రూపాయి కూడా రాదన్నమాట మనకి. సో అలా బేరాలు ఆడడం తగ్గించండి. మాకు శ్రమకు తగ్గ రూపాయి అయితే ఇవ్వండి. కనీసం అంత దారుణమైన రేటుకైతే అడగండి దయచేసి. కాస్త అర్థం చేసుకోండి. ఎంత కష్టపడి కటింగ్ చేసుకొని నడుముల నొప్పులు ఉన్నా కూడా సరే కూర్చొని స్టిచ్చింగ్ చేసేది ఎందుకండి? 1 రూపాయి వస్తుందనే కదా. సో అదంతా ఆలోచించకుండా మరీ మీరు అంత తక్కువకి బేరాలు ఆడితే ప్రతి ఒక్కరికి చెప్పడానికి కూడా ఓపిక అనేది నశించిపోతుందండి. కాస్త అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా బేరాలు ఆడరు, కానీ ఈ టైలర్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఎందుకు బేరాలు ఆడతారో నాకైతే అర్థం కావట్లేదు. కష్టాన్ని గుర్తించండి. కాస్తైనా మా శ్రమకి తగ్గ డబ్బులైనా సరే మాకు ఇస్తేనే కదండి మాకు పని చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలా కాకుండా 40కి 50కి అడిగితే బ్లౌజ్ ఎలా కుడతారండి చెప్పండి? సో ఇక నుంచి అయినా ఆలోచించి మా శ్రమకి తగ్గట్టుగా మీరనేది బ్లౌజులు కుట్టించుకున్న తర్వాత డబ్బులు ఇచ్చేసిపోతే బాగుంటుందండి. దయచేసి టైలర్స్ బాధ అర్థం చేసుకోండి ప్లీజ్.